ప్రియమైన సోదరి సోదరులారా, మళ్ళా తిరిగి దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. మనం ఎక్కడున్నప్పటికీ కూడా అందుబాటులో దేవుడు మనకు ఇలాంటి ప్రోగ్రామ్స్ దయచేస్తున్నారు. దేవునికి వందనాలు. ఈ పాండమిక్ టైంలో కూడా సంఘాలుగా మనం కూడకపోయినా యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క సందేశాన్ని మనం వింటున్నాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన సమయాల కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ వాక్యమని మేము ధ్యానం చేయబోతుండగా మీరు మమ్మల్ని నడిపించాల్సి మనం చేస్తున్నాం తండ్రి. అయా మిషన్స్ కానీ ఏ కూడా అభ్యంతరం కాకుండా ఆయన మా ప్రభువా, మేము కూడా నమ్మకంగా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు మమ్మల్ని కనికరించాల్సి మనం చేస్తున్నాం. మా ప్రభువా, పరలోకం నుండి చూస్తున్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని వినేవారిని చూసేవారిని కూడా మీ సన్నిధికి తీసుకొస్తున్నాం. మా ప్రభువా, మా అందరితో మీరే మాట్లాడి మిమ్మల్ని మీరు మయంపరచుకోవాల్సి మనం చేస్తున్నాం. ఈనాడు క్రీస్తు విరోధులు చాలామంది బయలుదేరారు. అయినప్పుడు కూడా నాయన మరణాన్ని జయించిన యేసు గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి వారిని కూడా వారికి మూఢనమ్మకాలు కూడా గెలుస్తారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘం ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో మీరు ఈ దినాల్లో తెలియచేస్తున్నారు. వాటన్ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ దూరం ఉండి వింటున్న ప్రతి వారిని, దగ్గర ఉండి కూడా నాయన సరస్సులో చూస్తున్న ప్రతి వారిని కూడా దీవించాల్సి మనం చేస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభువు మనకు సమయం ఇచ్చిన కొలది ఈ యొక్క వాక్య భాగాలు మనం ధ్యానం చేద్దామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 12వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందామండి. నేను చదువుతున్నాను. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగు చేసి ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పుని మించి అతిశయపడును. మనది ఈ మాటలు ఆనాడు నా చెదరిపోయిన విశ్వాసమైన వారికి యాకోబు గారు రాస్తున్నారు. ఈ మాటలు ఈనాడు కూడా మనకు వర్తిస్తున్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం కనుక మనకు స్వాతంత్రం ఇచ్చు నియమం, లా ఆఫ్ లిబర్టీ అంటాం. స్వాతంత్రం ఇచ్చు నియమం అనగా క్రీస్తు యేసులో మనకు స్వాతంత్రం వచ్చింది. ఒకనాడు పాపానికి దాసులం, ఒకనాడు అసహ్యమైన కార్యాలు చేస్తున్న వారం, దానికి దాసులం ఉంటున్నాం. కానీ ప్రభు యొక్క కృపను బట్టి, యేసు యొక్క రక్తాన్ని బట్టి ఆ దాసత్వం నుండి మనం విడుదల పొందాం. కొలస్సీ రాసిన పత్రికలో భక్తుడు పౌలు గారు మనతో మాట్లాడుతున్నా అండి. ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మన కొరకు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి తన రక్తం కాల్చడం ద్వారా మన గొప్ప విడుదల. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతానండి. 13, 14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. గమనించండి, స్వాతంత్రం ఇచ్చే నియమం. ఒకనాడు బానిసలుగా ఉన్నాం, కానీ ప్రభువారు తన యొక్క కృపను బట్టి కలువరి శిలువలో ఆయన నా పాపములు మీ పాపములు అందరి పాపాలు మోయట ద్వారా ఆయన దగ్గరకు వచ్చిన వారికి స్వాతంత్రం దయచేశాడు. లా ఆఫ్ లిబర్టీ అంటారు. అంతేకాని ఇది లైసెన్స్ కాదండి, లైసెన్స్ కాదు. మనం కూడా స్వతంత్ర భారతదేశంలో పుట్టాం. కానీ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలకి వేరే మార్గం చూపిస్తున్నారు, ఇటు నుండి వెళ్ళే వాహనాలకి ఒక మార్గం చూపిస్తున్నారు. అయ్యా, నాకు స్వాతంత్రం వచ్చింది కనుక నేను అటు ఇటు తిరుగుతానండి. కుదరదు. అటు ఇటు తిరిగితే నీకు ప్రమాదం తెచ్చుకుంటావు. ఆ రీతిగా ఇతరులు కూడా ప్రమాదానికి గురి అవుతారు. అనగా స్వాతంత్రం ఇచ్చు నియమం. స్వాతంత్రం మనకు దేవుడు దయచేసాడు కనుక ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించాలని దాని విషయం కాదండి. ఇక్కడ అంటాడు స్వాతంత్రము ఇచ్చు నియమం. యేసు క్రీస్తులో మనకు స్వాతంత్రం కలిగింది. మన పాపాలన్నీ క్షమించేశాడు. వాటి మరలా ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఇలాంటి మహా గొప్ప నియమంలో ఉన్న మనకు అంటున్నాడు, తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడి అలాగుననే ప్రవర్తించుడి. మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి.
ఒక భయంకరమైన తీర్పు నుండి మనం విడుదల పొందాం. దేవునికి వందనాలు. కానీ దేవుని వాక్యం విని యేసును సొంత రక్షణగా అంగీకరించిన మనందరూ కూడా మరొక తీర్పు ఉంది. అందుచేత తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి. గమనించండి, అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు, వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడు ఉండి తన క్రియలు ధన్యుడగును అని ఆ స్వాతంత్రం ఇచ్చే ఆ నియమంలో మనం ఉన్నాం. అందుచేత ఎలా ఉండాలి అంటే, అయ్యా విని మర్చిపోకూడదు, నిలకడగా ఉండాలి. అలాగా క్రీస్తు కోసం క్రియను అనగా మన యొక్క క్రియలు చేయువాడు ఉండి తన క్రియలు ధన్యుడగును అనగా, అయ్యా నీవు ప్రభుని అంగీకరించావు, మారుమనసు పొందావు, దేవునికి వందనాలు, నీ పాపాలన్నీ క్షమించాడు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేవేమో మాట్లాడకూడదు. ఆయన మన మాటలు చూస్తున్నాడు. తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడాలి. అనగా విశ్వాసునికి కూడా తీర్పు ఉంది. ఆ తీర్పులో నీవు రక్షించబడిన తర్వాత ఎలా మాట్లాడావు, ఏం మాట్లాడావు, ఈ మాటల గురించి ఆయన మన గురించి లెక్కడుగుతాడు. రోమిలికి రాసిన పత్రిక 14వ వచనంలో 14వ అధ్యాయం 12వ వచనంలో, మనలో ప్రతివాడు తన గురించి లెక్క చెప్పాలి. మనలో పౌలు గారు అంటాడు, తను కూడా పోల్చుకుంటూ తను కూడా ఆపాదించుకుంటూ, మీరు నేను మనం అందరం కూడా మన క్రీస్తుకు మన జీవితాల గురించి లెక్క చెప్పాలి. అందుచేత అంటున్నాడు, జాగ్రత్త, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవద్దు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవద్దు, మా తీర్పు పొందేవారికి తగినట్టుగా. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము, యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించిన మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం కనపడాలి. మనమందరం కూడా దేవునికి లెక్క చెప్పాలి. ప్రియమైన సోదరులారా, మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉండాలండి? అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కానీ అటు ఇటుగా ఉండకూడదు. ఈరోజు విశ్వాసులైన వారు మాటల విషయాలు చాలా తప్పిపోతుంటారు. ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారనుకోండి, 10 రోజులు ఇస్తామంటారు, కానీ 10 నెలలైనా ఎవరు? ఈ మాటలన్నీ కూడా లెక్క చెప్తున్నాడు. మన మాటలు, మన క్రియలు అవన్నీ కూడా ప్రభువును గుర్తెరిగిన మాటలుగా ఉండాలి. ప్రభువు యొక్క ఆ క్రియలు చేసే క్రియలుగా ఉండాలి. అంతేగాని వేరుగా ఉండకూడదు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు రక్షించబడిన వారు తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయొద్దయ్యా. మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పునని మీకును తీర్చబడను. మీకు అనగా యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఆ రీతిగా మనం ఏ రీతిగా ఇతరులను మనం కొలుస్తామో, ఇతరులకు మనం ఏ రీతిగా తీర్పు చేస్తామో, అదే పద్ధతిలో మనకు కూడా తీర్పు ఉంటుంది అని మనం గమనించాలండి. ఈ స్వాతంత్రం ఇచ్చు నియమం ఎందుకంటే దేవునికి విధేయులుగా ఉండాలని, ఇష్టపూర్వకంగా విధేయులు కావాలని ప్రభు యొక్క ఆశ. స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలని కాదు, స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రకరకాలైన పనులు చేయమని కాదండి. దయచేసి తీర్పు ఉంది, అది మనం గమనించాలి అన్నాడు. మన క్రియలు, మన ప్రవర్తన చాలా గొప్పదండి. 11వ వచనం ఉంది, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము దయ కాదండి, దయ కంటే గొప్పది కనికరం. ఆ కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. అనగా మనం కనికరించాలి, అనగా వారికి మెర్సీ చూపించాలి. ఎప్పుడైతే మనం ఈ రీతిగా కనికరం చూపించామో అప్పుడేమవుతుందండి, దేవుడు ఆ రీతిగా మనకు కూడా కనికరాన్ని చూపిస్తాడు. క్రైస్తవ పదజాలం కనికరం, మెర్సీ అనేది. అనగా
రోడ్డు పక్కన పండుకున్న వ్యక్తిని ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి, నాన్న మా ఇంట్లో ఉండు భోంచేయి అంటే వాడు ఎంతో ఆశ్చర్యపోతాడు. అది కనికరం. దయ కంటే గొప్పదండి కనికరం. కృప, కనికరాలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. కనుక మరి ఏ రీతిగా ఉండాలి అని ఎఫ్ఎస్సి 4:32 ఏమంటారంటే, మీరు కరుణా హృదయాలై ఉండండి. కరుణ, మెర్సీ. మన హృదయంలో నుండి కరుణ రావాలి. కరుణించేవారు ఇతరులను కరుణించాలి. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 17వ వచనాన్ని మీ గమనాన్ని తీసుకొస్తానండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనాన్ని దయచేసి చదువుదామండి. నేను చదువుతాను, మీరు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 18వ అధ్యాయం 17వ వచనం. అతడు వారి మాట విననేళ్ళ ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘము మాటయు వినకపోతే అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. అనగా మన మాటలు ఎలా ఉన్నాయి? కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. వారికి వెళ్ళి ఒంటరిగా హెచ్చరిక చేయి, సంఘం ద్వారా హెచ్చరిక చేయి. ఆ మాటలు కూడా అతడు కూడా వినకపోతే అతను నీకు అన్యునిగా. అనగా క్రైస్తవ పదజాలం ఎలా ఉండాలి? సంఘములో ఎలాంటి పదజాలం ఉండాలి? ప్రభువు అన్నాడు, నేను నిన్ను క్షమించిన రీతిగానే మీరు ఇతను కూడా క్షమించండి అని. ఇక్కడ ప్రభువారు అన్నాడు 18వ అధ్యాయం మత్తయి సువార్తలో 33వ వచనం, నేను నిన్ను క్షమించిన ప్రకారం. అనగా ప్రభువారు ఒకరిని క్షమించాడు. క్షమాపణ పొందినవాడు బయటికి వెళ్ళాడు. తనకు తక్కువ అప్పు ఎవరైతే బాకీ పడ్డారో అతన్ని పట్టుకొని నాకు ఇస్తావా లేదని పీడించాడు. కానీ అంతకుముందు యజమాని ఇతని అప్పంతో క్షమించాడు. ఈరోజు మనం ఇతరులకు క్షమించే రీతిగా ఉండాలి. కక్ష సాధింపులు ఉండకూడదు. మన పాపాలన్నీ కూడా ప్రభువు కలువరి శిలువలో క్షమించేసేసాడు. అందుచేత మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, మనకు వ్యతిరేకంగా వారు ఏదైనా చెప్పినా కానీ వారిని గురించి మనం అసహ్యకరంగా మాట్లాడకూడదండి. మనం వారిని క్షమించాలి, వారిని కరుణించాలి, కనికరించాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయండి? కనికరముతో ఉన్నాయా లేదా కక్షతో ఉన్నాయా? యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మన జీవితాల్లో నిజమైన మార్పు కనబడుతుందా లేదా అని మనము ఆలోచించాలండి. కనికరం ఏంటంటే, ఒక మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళటం. అది ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 41వ వచనంలో ప్రభుల వారు ఈ కనికరాన్ని గురించి ఆయన మనకు విశదీకరిస్తున్నారు. 5వ అధ్యాయం అండి 41వ వచనం. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన నెల వారితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 2 మైళ్ళు అనగా 2 మైల్ క్రిస్టియానిటీ అంటారు. ఎక్స్ట్రా మైల్ క్రిస్టియానిటీ. కరెక్ట్గా అంతవరకే కాదండి, ఇంకొంచెం అధికంగా ఎక్స్ట్రా మైల్ క్రిస్టియానిటీ. ఇది కనికరం. ఈ కనికరాన్ని మనం కలిగి ఉండాలి. మనకు సమరయుని యొక్క కథ మనకు తెలుసు. వాస్తవికంగా ఒక యూదుడు దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడ్డాడు. అతని యొక్క సొమ్మంతా తీసుకున్నారు. అక్కడ ప్రధాన యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు కూడా చూస్తూ వెళ్ళారు. వెళ్ళారే కానీ చూచారు కానీ ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చాడు, తన గాడిద మీద దిగాడు, ఇతని ఎత్తుకొని తన గాడిద మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలో తీసుకుని వెళ్ళాడు. అక్కడ హోటల్లో అతనికి వసతి ఏర్పాటు చేశాడు. ఆ హోటల్ యజమానురాలకి చెప్తున్నాడమ్మా, మళ్ళీ నేను వస్తాను, ఇతనికి ఎంత ఖర్చు అవుతుందో అంతా నేను ఇస్తానని. అది ఎక్స్ట్రా మైల్ క్రిస్టియానిటీ. వీరు ఉద్యోగరీత్యా మందిరంలో పనిచేసేవారు. ఎవరండి? యాజకులు కానీ లేవీయులు కానీ. వారికి అలాంటి ఓపిక రాలేదు. అన్యుడైన వాడు, యేసు గురించి తెలియనివాడు, అతను కరుణించాడు. ప్రభు అంటున్నారు, మీరు ఎలా ఉన్నారు? మీరు కరుణిస్తున్నారు లేదా? కరుణించాలి, కనికరించాలి. మన విశ్వాసము ఎలా విశ్వాసం అండి? మన ప్రభువుని ఎరిగాం. ప్రభువుని ఎరిగిన వారు మనం ప్రభువుని ఎరిగామని చెప్పడానికి పరిశుద్ధమైన క్రియలే సాక్ష్యం ఇస్తాయి. మన జీవితం బాగలేకపోతే ప్రభువును ఎరిగామా లేదని ప్రజలు అనుమానిస్తారు. ప్రభువుని ఎరిగి ఉంటే, రక్షించబడితే
ఆ దృశ్యము మన క్రియలో కనపడాలి అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనకు మరి ఒక వచనాలు మనం ధ్యానం చేద్దామండి. అదేమంటే 14వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదు అని చెప్పినడలా ఏం ప్రయోజనం? అలా క్రియలు ఉన్నాయి, క్రియలు లేవు కానీ అంటున్నాడు విశ్వాసం ఉందంటున్నాడు. క్రియలు లేని విశ్వాసం ఉంటే ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? అనగా ఈ విశ్వాసములో సగమే ఉంది, పూర్తి విశ్వాసం కాదు. ఎప్పుడు పూర్తి విశ్వాసం అవుతుందంటే ఈ విశ్వాసి తాను పడ్డాను అనడానికి ఆయన క్రియలు సాక్ష్యం ఇవ్వాలి. క్రియా సాక్ష్యం లేకుండా మాట సాక్ష్యం పనికిరాదని. ఈనాడు మన క్రైస్తవులు లేని వారికి, దేవుని బిడ్డలైన వారికి నోటి సాక్ష్యమే కాదండి, క్రియా సాక్ష్యం అవసరం. అప్పుడే మన విశ్వాసము మనం రక్షిస్తుంది, ఇతరులను రక్షిస్తుంది అని. గమనించండి, నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే మన జీవితాలను మారుస్తుంది, మన ప్రవర్తన మారుస్తుంది. అందుచేత క్రియలతో కూడిన విశ్వాసం ఉందండి, అది మనం రక్షిస్తుంది, ఇతరులు కూడా రక్షించడానికి సాయం చేస్తుంది. ఇక్కడ భక్తుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, సహోదరులతో మాట్లాడుతున్నాడు, సహోదరులతో మాట్లాడుతున్నాడు. సహోదరుడు ఎవడైనను సహోదరు అయినను దిగంబరులై ఆనాటి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏం ప్రయోజనం? అతను కూడా విశ్వాసే, కానీ ఎందుకో భోజనం లేదు, చాలా భయంకర పరిస్థితుల్లో వచ్చాడు. అడుగుతున్నాడయ్యా, నా పరిస్థితులంతా బాగలేవండి, తర్వాత చలిగా ఉంది, ఈ చలి దినాలలో కప్పుకోవడానికి మంచి దుప్పటి కూడా లేదు అని అడుగుతున్నాడు. అప్పుడు అతను వచ్చినప్పుడు విశ్వాసులు కొంతమంది అన్నారంట, అయ్యా సమాధానంగా వెళ్ళు, ప్రార్థన చేసుకో, చలి కాచుకో, తృప్తి పొందు అని చెప్తే భక్తుడు యాకోబు గారు అన్నాడు, ఏం ప్రయోజనం అండి? విశ్వాసమే, కానీ మన క్రియల ద్వారా విశ్వాసులుగా రుజువు చేసుకోవాలి. మనం విశ్వాసాన్ని చెప్పడానికి ఈ మంచి క్రియలే ప్రాముఖ్యం. అదేమంటే మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకోనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు రక్షించబడ్డామంటే దేవుని కొరకు సత్క్రియలు చేయడానికి రక్షించబడ్డాం. అందుచేత విశ్వాసము, క్రియలు కూడా కలిసి ఉండాలి. అనగా కమల పిల్లలాగానే విశ్వాసము, క్రియలు కూడా తప్పకుండా కలిసి ఉండాలండి. పౌలుగా ఇక్కడ యాకోబు గారు అన్నాడు, నీవు రకరకాలుగా మాట్లాడుతున్నావు, కానీ వారి అవసరాన్ని తీర్చకుండా ఉన్నావే, అది సరి అయిన విశ్వాసం కాదు. నీ యొక్క చేతనైనంత వరకు ఏ సహాయం చేయాలో ఆ సహాయం చేయి. వారికి కప్పుకోవడానికి టవలు, ఒక దుప్పటి కావాలంటే దుప్పటి, లేదా భోజనం లేకపోతే కొంచెం భోజనం పెట్టు. ఎందుకంటే మన సహోదరులు వారి గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి అని అంటున్నాడు. గలతీ రాసిన పత్రికలో కూడా ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడండి. గలతీ రాసిన పత్రికలో మనం చూస్తే ప్రభు మన గురించి, ఆయన మా విశ్వాసమైన వారి గురించి మాట్లాడుతున్నాడు. అనగా గలతీ లేని వారు అన్ని లేని వారు ప్రభువుని అంగీకరించారు. వారితో కూడా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే ఆఖరి అధ్యాయం చూద్దామండి, 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అంటే నిజంగా ఎవరైతే కొదువులో ఉన్నారో అలాంటి వారికి మేలు చేయాలి. విశ్వాస గృహమునకు చేరిన వారికి అంటే వారిని సోమరులుగా పెట్టమని కాదండి.
వాళ్ళు ఏదో డబ్బులు పంపుతారులే, హాయిగా తిని ఇంటికాడ కూర్చోవచ్చు అనే మనస్తత్వం కాదండి. కానీ వీరికి పని లేదు, పనులు లేకుండా చాలా భోజనం లేకుండా ఉంటున్నారు. అలాంటి వారిని గమనించండి, వారి గురించి మీరు ఆలోచన చేయండి అంటున్నాడు. అది భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యా విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమవుతుంది, అది మృతమగును, ఒంటిగా ఉండి మృతమగును. అనగా విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసంతో క్రియలు కూడా కనపడాలి. యాకోబు కృపచేత మనం రక్షించబడ్డాం, విశ్వాసం చేత ప్రభు దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్నాడు, నీ పాపాలన్నీ క్షమించాను అన్నాడు. ఆ తర్వాత మనకు ప్రభువారు ఇచ్చిన బాధ్యత ఏమంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, అనగా మన యొక్క విశ్వాసానికి ఆయన ముద్ర వేయడానికి ఆయన సత్క్రియలు చేయండి బాబు, పేదరిన వారిని కనికరించండియ్యా, నేను మిమ్మల్ని ఏ రీతిగా కనికరించానో అలాంటి కనికరం కలిగి ఉండండి. కనికరము చూపినవాడు కనికరము లేని తీర్పు పొందుతాడయ్యా, కనికరము చూపినవాడు కనికరముతో కూడిన తీర్పు పొందుతాడు. అనగా తీర్పులో కూడా కనికరము ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మనం గమనించాల్సిందిగా మనం చేస్తున్నాడు. మనం అందరం కూడా జన్మతః పాపులమే. ఆ తర్వాత క్రీస్తు వద్దకు వెళ్ళాం, ప్రభా నా పాపం క్షమించని ప్రభుని అడిగాం. ఆయన మనపక్షంగా మన స్థానంలో ఆయన శిలువలో చనిపోయాడు కనుక ఆయన అడుగుతున్నాం, ఆయన మన పాపాలన్నీ కడుగు, ఆయన మరలా తిరిగి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి అనేది యాకోబు గారు అంటున్నారు. విశ్వాసము మన క్రియ ద్వారా కనపడాలి, మన క్రియ ద్వారా కనపడాలి. ఇంకేమంటారంటే రోమపత్రికలో 14వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు, విశ్వాసం లేకుండా ప్రభువు మనకొరు చనిపోయి తిరిగి లేచనని ఆ విశ్వాస ప్రమాణం లేకుండా అనేక మంది ఉంటున్నారు. వాని గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. రోమీకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతానండి. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తినును అంటూ, విశ్వాస మూలము కానిదైనా కాకుండా ఉంటే అది పాపం. అనగా విశ్వాసం, యేసుక్రీస్తునందరి విశ్వాసం, ఆయన పాపాలు క్షమించానన్న విశ్వాసం, ఆ విశ్వాసం ఉంటే పరిశుద్ధత ఉంటుంది. ఆ విశ్వాసం లేకపోతే పరిశుద్ధం ఉండదు. అనేక మంది యేసును మంచివాడిగా నమ్ముకుంటున్నారు కానీ యేసు నా రక్షకుడని నమ్మట్లేదు. అలాంటి వారికి పాపం ఆపాదించబడుతుంది. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, ఆయన మన కొరకు వచ్చాడు, మన వాకిలి వరకు వచ్చి ఆయన మన తలుపు తడుతున్నాడు. ఈ మహా గొప్ప కార్యక్రమాన్ని ఎవరైతే తృణీకరిస్తారో అలాంటి వారికి పాపము ఆరోపించబడుతుంది. కానీ ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి రక్షించబడతారో అలాంటి వారికి పాపం ఉండదు. అది భక్తుడు అంటున్నాడు. విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటున్నాడు. పైకి విశ్వాసగా కనబడవచ్చు, కానీ హృదయములో విశ్వాసం ఉందా? ఆ ప్రభు యొక్క విశ్వాసం, ప్రభువును మనము అంగీకరించిన తర్వాత ఆయన ఎంతగా మన కొరకు కనిపెట్టి ఉన్నాడు. అలాంటి మంచి మనసుతో ఆయనను మనం వెంబడించాలి. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చెప్పాడు. ఆ విశ్వాస వీరులు గురించి చెప్తూ, వారి విశ్వాసం ఉందండి, వారి క్రియలు గొప్పవి అని పాత నిబంధనలోని గొప్ప గొప్ప ప్రవక్తల గురించి అక్కడ మనకు రాశారు. వారు క్రియలు లేకుండా నీతిమంతులుగా తీర్చబడలేదు అని అంటున్నాడు. కనుక మనం గమనించాలండి, మన యొక్క విశ్వాసమునకు క్రియలు అవసరం. ఇంకొంచెం కిందకు వస్తే 19వ వచనంలో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుతున్నవి. దయ్యాలలో ఎత్తిస్తున్న నాస్తికులు లేరండి. దయ్యాలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి. నమ్మడం మాత్రం కాదని దేవుణ్ణి మాట చెప్తే వణుకుతున్నాయి దయ్యాలు. అందుచేత పౌలు గారు అన్నాడు, అయ్యా దయ్యాలు కూడా ప్రభువుకు లోబడుతున్నాయి, మీరు కూడా ప్రభువుకు లోబడాలి. యాకోబు గారు అదే మాట అంటున్నాడు. అదేమంటే దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? వ్యర్థుడా, నీవు నోటితో మాత్రము యేసు ప్రభువు నా రక్షణ అంటున్నావు, జీవితంలో
ఆ రక్షణ కార్యక్రమం జరగటం లేదు. యేసు నేను కనికరించాడు కదా, కొద్దిపాటి కనికరము ఏమైనా చూపిస్తున్నావా? ఏమైనా చూపిస్తున్నావా? కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. ఇలా అనేక మంది విశ్వాసులను మనకు దేవుడు మాట్లాడుతున్న విషయం అనేది. విశ్వాసం వల్ల గొప్ప కార్యాలు చేశారండి 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో. ఎందుకంటే విశ్వాసం ఉన్న కనుక ప్రభుపక్షంగా నిలబడ్డారు. కొంతమంది స్త్రీలు తమ యొక్క భర్తలు పునరుద్ధానంలో కనపడతారని చెప్పి ఈ లోకంలో శ్రమ బాధ అనుభవించడానికి ఇష్టపడ్డారు. ఎంత గొప్ప సంగతి. కొంతమంది స్త్రీలు ప్రార్థన చేసి తమ భర్తలు తిరిగి వారు కలిగి ఉన్నారు. గమనించండి, క్రియలు, మన క్రియలు ఉన్నాయా? మన క్రియలు యేసు నమ్మినట్టుగా మన క్రియలు చూపిస్తున్నాయా? మన క్రియల ద్వారా మనం యేసు ప్రభు నెరిగేమో లేదని బయట వారు చూస్తున్నారు. ఈ 16వ వచనంలో ఏముందంటే, మాటలు బాగున్నాయి కానీ ఏమాత్రం కూడా ఇతరులకు ప్రయోజనకరం లేవు. కనికరము లేని మాటలు ఏ రీతిగా మనం మాట్లాడుతున్నాం. ఎవరికైనా కానీ భోజనం లేకపోతే విశ్వాస గృహాన్ని చేరిన వారికి ఎంతైనా సహాయం చేతిని మనకు చేయగలిగినంత సహాయం చేయాలి. 10వ వంతు మాత్రమే కాదండి, అంతకంటే ఎక్కువగా సహాయం చేయాలి. దయ్యాలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. అంత మాత్రం కాదండి, పౌలు సీనులు వారు ఏథెన్స్కు పోగా దయ్యాలు వారి గురించి సాక్ష్యం చెప్పాయి. సేన అనే దయ్యం ప్రభువుని చూసి ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాయి. దయ్యాలు కూడా ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాయి. ఏమనంటే, అయ్యా మమ్మల్ని పాతాళానికి పోనీయద్దండి, ఇక్కడే ఉంటాం. ఆ దయ్యం, సేన అనే దయ్యాలు, ఆ దయ్యాలు ప్రభువుని ఎదుర్కొని ఆ స్థలానికి ఎవరు పోవటం లేదు. సేన అనేవాడు దయ్యముల చేత పట్టబడినవాడు. అతన్ని రక్షించాలని మన ప్రభు ఆ యొక్క ప్రాంతాన్ని వెళుతుండగా సేన అనే దయ్యం పట్టినవాడు అంటున్నాడు, మమ్మల్ని బాధపరచొద్దయ్యా, మమ్మల్ని బాధపరచొద్దు, నీవే దేవుని కుమారుడు క్రీస్తువు అని అంటే, ఆ దయ్యాలను మీరు వెళ్ళిపోవాలి అంటుంటే ఆ దయ్యాలు అంటున్నావు, వెంటనే మమ్మల్ని పాతాళానికి పంపించొద్దయ్యా. పాతాళము దయ్యముల కోసం నిలువ చేయబడింది. మేము ఇప్పుడే పోము, నీ సెలవు అయితే ఇక్కడే కొంతసేపు ఉంటాం. మనకు తెలుసండి, ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞాపించాడో ఆ 2000 దయ్యాలు ఆ యొక్క పందులలోకి వెళ్ళిపోయాయి. పందులు నాశనం అయిపోయాయి. దేవునికి మనిషి విలువ ఎక్కువ, వ్యాపారస్తునికి మనిషి యొక్క విలువ కాదండి, వస్తువు విలువ ఎక్కువ. యేసు ప్రభు వారు దేవుడు కనుక ఆయనకు మనుషుని యొక్క విలువ ఎక్కువ. ఆనాడు పుతోను దయ్యం అంటుంది, వీరు సర్వోన్నతుని దేవుని సేవకులు. దయ్యాలు గుర్తెరుగుతున్నాయండి. వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు, వీరు మీకు సువార్త చెప్పడానికి వచ్చారు, వారి మాట వినండి అని పుతోను అనే దయ్యము పౌలు శీల పక్షంగా ఆ రోజు మాట్లాడినట్టుగా ఉందండి. దయ్యాలు ప్రభువును తెలుసుకున్నాయి, ప్రభు అంటే భయపడుతున్నారు. కానీ ఈరోజు విశ్వాసులు భయపడుతున్నారా? విశ్వాసులుగా జీవితాలు ఎలా ఉన్నాయి? భయముతో జీవిస్తున్నామా? దేవుడు చూస్తున్నాడని భావన కలిగి ఉన్నామా? అలాంటి భావన లేకుండా రక్షించబడ్డాను కనుక అది ఒకటే సరిపోతుందని మనం అనుకుంటాం. అవును, రక్షించబడ్డావు కనుక నీ పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడింది. రేపు పరలోకానికి వెళ్ళిపోకముందు ఆ 7 ఏళ్ల శ్రమల కాలములో నీకు తీర్పు ఉంది, నాకు తీర్పు ఉంది. ఆ తీర్పు ఏం చేస్తున్నావు? నీవు రక్షించబడిన తర్వాత ఎలా జీవించావు? కనికర చూపించావా? కనికరము చూపించకపోతే కనికరము లేని తీర్పు పొందుతావు. కనికరము చూపిస్తే కనికరముతో కూడిన నీవు తీర్పు పొందుతావు. గమనించండి, దయ్యాలు కూడా ప్రభువుని ఎరిగాయి, దయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి. చాలా విచారం అండి. ఈ దినాలు క్రైస్తవ విశ్వాసులు ప్రార్థన అంటే వారికి తలనొప్పిగా ఉంది. ప్రార్థించడానికి రావటం లేదండి, రావటం లేదు. ఒకరోజు ప్రభువారు అనగా 9వ అధ్యాయం మార్క్స్ వార్తలో కానీ లూకా 9వ అధ్యాయంలో ఆయన ఎత్తైన కొండకు వెళ్ళాడు, రూపాంతర కొండ. తన శిష్యులు 3 తీసుకువెళ్ళారు. తక్కిన 9 మంది కొండ కింద ఉన్నారు. ప్రభువారికి మహా గొప్ప దర్శనం అనగా ఆ రూపాంతరం, అసలు దేవుడు యేసు ఏమై ఉన్నాడు అది శిష్యులైన వారు చూశారు. యేసయ్య కూడా తిరిగి వస్తుండగా ఒక ఆయన ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాను. చాలామంది గుంపు ఉన్నారు. ఒక ఆయన వచ్చాయా, నాకు ఒక్కడే కొడుకు,
అతని దెయ్యం పడుతుంది. దెయ్యం పట్టినప్పుడల్లా అగ్నిలో కానీ నీళ్ళలో కానీ ముంచుతున్నాడు, చంపేయాలని చూస్తున్నాడు. నేను మీ శిష్యుల దగ్గరకు వచ్చాను, వారు వదిలించలేకపోయారు, ఇది వారి వలన కాకపోయాను. ప్రభువారు వారి శిష్యులు అంటాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులరా, నేను ఎంతకాలం మీతో ఉంటాను. ప్రభువారు ఆ దెయ్యం పెట్టిన వ్యక్తిని రక్షించాడు. దెయ్యములు వెళ్ళిపోయాయి, భయంకరమైన శబ్దం వేసి వెళ్ళిపోయాడు. గమనించండి, కనికరమ గల కార్యం. ఆ బిడ్డ మరణానికి వెళ్ళిపోతుండగా యేసు ప్రభువారు అతనికి ఎదురుగా వచ్చి అతని జీవితాన్ని బాగు చేశాడు. ప్రియమైన సోదరులారా, కొంతమంది గృహాలలో దయ్యాలు పట్టిన వారు ఉండొచ్చు. వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? వారి గురించినట్టు ఆశ మనం కలిగి ఉన్నామా? వీరు కూడా రక్షించబడాలి, పరలోకానికి చేరాలి, యేసు యొక్క ఆ మహా గొప్ప క్రాంతి వారి హృదయాల్లో ప్రవేశించాలని మనము కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, ఒక యవనస్తుని గురించి నేను చెప్పబోతున్నాను. ఆయన ఇంజనీరు, సివిల్ ఇంజనీర్. ఆయనకు తెలంగాణ గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. అతను పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ ఒక కాంట్రాక్టర్ రోడ్డు వేయాలి, రోడ్డు వేశాడు. రోడ్డు వేసి దానికి బిల్లులన్నీ కలిపి 50 లక్షలు చూపించాడు. యవనస్తుడు చూచాడు, ఆ యొక్క రోడ్డు ఎంత ఖర్చు అవుతుంది అని తన లెక్క ప్రకారం తను చేశాడు. తన లెక్క ప్రకారం చూస్తే 5 లక్షలు వస్తుంది. ఇది అన్నాడు కాంట్రాక్టర్తో, కాంట్రాక్టర్ గారు, మీరు ఎంత క్లెయిమ్ చేస్తున్నారు గవర్నమెంట్ నుండి, కానీ నేను చూస్తే 5 లక్షల కంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టలేదని. అప్పుడు కాంట్రాక్టర్ గారు ఇతను యవనస్తుడైనటి ఈ క్రైస్తవ యువకుని మీద కోప్పడ్డాడు. నీకేమయ్యా, డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్ వాడు, నీ డబ్బు ఏమైనా ఇస్తున్నావా? నేను ఆ పార్టీకి చెందిన వాడిని, నాకు ఏదో ఇచ్చేశారు, నేను సంపాదించుకోవాలి కదా అన్నాడు. అది నాకు తెలియదండి, నా ఉద్యోగం ఇది, నా ఉద్యోగం నేను నమ్మకంగా ఉండాలి, తర్వాత గవర్నమెంట్ వారికి నష్టం కలిగించకూడదు అని అంటే చాలా కోప్పడ్డాడు. కోపడ్డ అతను మినిస్టర్ గారు చెప్పారు. ఆనాడు లేడీ మినిస్టర్, ఆ లేడీ మినిస్టర్ ఈ అబ్బాయిని పిలిచింది యవనస్తుని. బాబు, పలాని రోడ్డుకు శాంక్షన్ చేయలేదంట నువ్వు, ఆయన బిల్లులు పెట్టినా కానీ అంత చేయమన్నామంట ఏంటి అన్నట్టు. ఆ అబ్బాయి వివరించాడు. మేడం గారు 5 లక్షల కంటే ఎక్కువ పని చేయదండి, కానీ ఆయన 50 లక్షలు రాశాడు. నాకు తెలిసి నేను ఏ రీతిగా సంతకం పెట్టగలనండి, నేను పెట్టలేనండి. అప్పుడు ఆమె ఆశ్చర్యపడి, నువ్వు కానీ సంతకం పెడితే నీకు కూడా 2-3 లక్షలు ఇస్తారు కదా, నువ్వు కూడా బాగుపడతావు కదా అని. లేదండి, నా మనస్సాక్షిలో ఒప్పుకోదు, నేను సంతకం పెట్టలేనండి అన్నాడు. ఆమె వెంటనే అడిగింది, నువ్వు క్రైస్తవుడా అని. అవునండి, నేను క్రైస్తవుడిని, అందువల్ల నా మనస్సాక్షి విరోధంగా నేను సంతకం పెట్టలేనన్నాడు. అప్పుడు కాంట్రాక్ట్ పిలిచినాడు. ఏమయ్యా చూడు, ఆయన క్రైస్తవుడు, మనస్సాక్షి కలిగిన వాడు, 5 లక్షల కంటే ఎక్కువ నీకు ఇవ్వలేం, ఆయన చెప్పిందంతే. నీ ప్రభు కొరకు ఎంత సాక్ష్యం, విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. క్రియలు లేని విశ్వాసం మృతం. కొంతమంది ఏమిటో మనకెందుకులే, మన సంతకం పెడితే చాలు, వాళ్ళ తిప్పలు వాడు పడతారు కదా అనుకుంటారు. కాదండి, దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడంటే మన లోకములు మనం ఉంచాడు. లోకములు ఎందుకు ఉంచానంటే మనం వెలుగుతో నింపబడే వారంగా, వెలుగు చూపించే వారంగా మనం పెట్టాడు, నిజమైన సాక్షులుగా మనం పెట్టాడు. అందుచేత ఆ యవనస్తుడు నిజమైన సాక్షిగా నిలబడ్డాడు, ప్రభుని గనపరిచాడు. ఆ మినిస్టర్ గారు ఏమన్నారంటే, ఇలాంటి యవనస్తులు 10 మంది ఉంటే చాలు, మనస్సాక్షిగా లోబడి పనిచేసేవారు, గవర్నమెంట్ యొక్క డబ్బును దొంగలించుకొని ఉండేవారు. ఎందుకంటే అనేది చాలా మంది కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ డబ్బుని దొంగిలిస్తూ ఉన్నారు. యవనస్తుడా, నువ్వు భయపడద్దు, నిన్ను కొట్టాలని గిట్టాలని వస్తూ ఉంటారు, నువ్వు భయపడద్దు. నాకు వెంటనే ఫోన్ చేశాడు, నీకు కావాల్సినట్టు ప్రొటెక్షన్, రక్షణ ఇస్తాం అని అంటూ నిజంగా మీ దేవుడు గొప్పవాడయ్యారు. ప్రియ సోదరులారా, మన విశ్వాసం క్రియలతో ఉండాలి. క్రియలేని విశ్వాసం మృతం కదా.
కనుక మన విశ్వాసములో జీవం అనగా సజీవం ఉండాలంటే ఆ సజీవము ఎలా వస్తుందంటే మన క్రియల ద్వారానే. అబ్రహాం తన క్రియల ద్వారా నీతిమంతులను తీర్చుకున్నాడు. రాహబు ఆమె కూడా వేగుల వారిని దాచిపెట్టింది కనుక తన క్రియల వల్ల ఒకనాడు వేసైనా తన శరీరాన్ని అమ్ముకున్న దేవుడు ఆమె కరుణించాడు. ఒకనాడు భయంకరమైన వృత్తిలో ఉన్నామె ఎప్పుడైతే ప్రభుని అంగీకరించి ఈ ఇశ్రాయేలు ఆ ఇద్దరిని భద్రపరిచిందో దేవుడు ఆమె క్రియలు చూచి ఆమె నీతిమంతురాలు. ఆమె ఇంటి వారందరూ కూడా ఆ భయంకర ప్రమాదం నుండి తప్పించబడ్డారు. ఎందుకంటే క్రియలను బట్టి. ప్రియ సోదరులారా, ప్రభు అంటున్నాడు మన క్రియలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ప్రభువును సాక్ష్యం ఇస్తున్నాయా అని. ఇంటి పక్కన వారితో పోట్లాడుతున్నావా? ప్రసంగాలు బాగు చేయొచ్చు, కానీ మన ప్రసంగాలు మన జీవితానికి అర్థం పట్టవు. మన జీవితానికి అర్థం పెట్టేవి మన క్రియలే. అది కనికరం, మెర్సీ అనేది కనికరం. మెర్సీ అనే పేరు సామాన్యంగా ఇతర మతస్థులు పెట్టుకోరు. క్రీస్తు ప్రేమ కలిగిన వాడు, క్రీస్తు కనికరం కలిగిన వాడు. అందుచేత పరలోకం ఈ లోకానికి వచ్చి ఆయన మనవలే జన్మించి మనందరి పక్షంగానే చనిపోయాడు. కనుక ఆ యేసు యొక్క వెలుగు మనం ఇతరులు చూపించడానికి పిలువబడ్డాం. కనుక విశ్వాసమా, క్రియలు కలిగిన విశ్వాసమా మనం పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైనా క్రియలు లేకుండా ప్రభు వారికి అవమానం తీసుకొచ్చావా? మనం క్రైస్తవులన్న వారికి మన పనికి ఎక్కడైతే పనిచేస్తున్నా వారికి తెలిసిందా? మన జీవన విధానం ప్రత్యేకంగా ఉందని వారు గమనించారా? గమనించండి. ఈరోజు పనికి ఆహార పథకం అని ఉంది. పనికి ఆహార పథకం అనేది గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు. విశ్వాసులు కూడా వెళ్తున్నారు పనికి ఆహార పథకానికి. కానీ నిర్ణయించబడిన టైం కంటే ముందుగానే వచ్చేస్తున్నారు. వారు నిర్ణయించబడిన టైం ప్రకారం చేస్తే వారు సాక్షి జీవితాన్ని కలిగి ఉంటారు. నలుగురు అంటారు ఎంతకాలం చేస్తాలే, మనకు వచ్చే డబ్బులు మనకు ఎటు వస్తున్నాయి కదా చాలు అనుకొని ఇతరులు ప్రోత్సహించి మధ్యలో ఆపివేయడానికి ప్రయత్నిస్తారు. కానీ క్రైస్తవులైన వారు సాక్షి కలిగి ఉంటారు. అనగా ఎన్ని గంటలు పనిచేయడానికి ఆహార పథకం ఉంది. ఆహార పథకంలో అన్ని గంటలు నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వాడు. నేను క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన దానిని మన మనస్సాక్షి చెప్పుకోవాలి. ఆ రీతిని గవర్నమెంట్ వరకు చెప్పాలి. మన మనస్సాక్షి పాపమునకు తిరస్కరించే మనస్సాక్షి ఉంటుంది. మన మనస్సాక్షి హెచ్చరిక చేస్తుంటుంది. మన మనస్సాక్షి దేవుడు అనుగ్రహించిన పోలీస్ మ్యాన్. ఈ పోలీస్ మ్యాన్ మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అప్పుడు నీవు దేవుడి విరోధంగా పాపం చేస్తున్నావు. చాలామంది అనుకునేది పాపం అంటే వ్యభిచారం అని. ఇలాంటి పనుల్లో కూడా కొంతమంది లేటుకి వెళ్తారు, సంతకం పెట్టి వాళ్ళు వేరే టైం వేసి ఉంటారు. చూడండి క్రైస్తవ సాక్ష్యం ఎలా ఉంది. క్రైస్తవ సాక్ష్యం కొంతమంది నేను లేటుకు వచ్చానని రాస్తూ ఉంటారు. అటు 2 లేట్లు కానీ వస్తే 3 లేట్లు కానీ వస్తే వారికి ఉండవలసిన క్యాషువల్ లీవ్ వ్యర్థమైపోతుంది. ఎందుకని అలా చేశారు అని ఆ యొక్క హెడ్ మాస్టర్ అనొచ్చు. అలా నేను క్రైస్తవునండి, నా క్రైస్తవ మనస్సాక్షి ప్రకారం నేను నడుచుకోవాలి అని చెప్పాలి. అనగా మన క్రియలు మన ప్రభువు ఎరుగున్నామని సెలవిచ్చేది ఉండాలి. మన నోటి మాటల కంటే మన ప్రవర్తన ముఖ్యం. మన నోటి మాటలను బట్టి కూడా ప్రభు తీర్పు తెచ్చిపోతున్నాడు. మన ప్రవర్తన బట్టి అనగా మన క్రియను బట్టి ప్రభు తీర్పు తెచ్చిపోతున్నాడు. అందుచేత మన క్రియలు మనకు ముందుగా నడవాలి. ఏదో మీరు ప్రభుని ఎరిగిన వారయ్యా అని ప్రజలు మనం గుర్తెరగాలి. ఎవరిని మీరు యేసుని ఎరిగిన వారా? అవునండి అని చెప్పే పద్ధతిలో మనం ఉండాలి. అనేక మంది రాజీ పడుతుంటారు, లోకముతో రాజీ పడతారు, రాజకీయాలతో రాజీ పడుతుంటారు. పడి దేవునికి విరోధంగా ఇష్టం కాని పనులలో వారు కూడా పాలిభాగస్తులు ఉంటారు. కనుక మనం అలా పాలిభాగస్తులం కాకూడదు. మన యొక్క క్రియలు సత్క్రియలు. ముందుగా మన కొరకు ఏర్పాటు చేయబడిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇలాంటి సత్క్రియలు చేయటం ద్వారా మనం ప్రభుని మహిమపరుస్తాం. మనం దేవుని బిడ్డలు అని లోకానికి మనం తెలియజేస్తాం. దాని ద్వారా అనేక మంది ప్రభుని నమ్ముకుంటారు. అనేక మంది ప్రభు నమ్ముకోవడానికి ముందుకు వస్తారు.
అయ్యా ఈ ఇంజనీరు సపరేట్ ఇంజనీర్, ఈ టీచరు సపరేట్ టీచర్. దేవునికి భయపడేవారు కనుక వారు నమ్మకంగా పనిచేస్తారు, పనిచేస్తారు. ఈ రోజుల్లో ప్రభుత్వాల పతనం అవుతున్నాయి. ఎందుకంటే నమ్మకంగా పనిచేసేవారు లేరు. నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎక్కడైతే మనం పెట్టాడో అక్కడ మన నమ్మకమైన పరివారం ఉండాలి. ప్రభుని అడుగుదాం, ప్రభా విశ్వాసం మృతతల్యమైన విశ్వాసం కాదనైనా సజీవమైన విశ్వాసం కలిగిన వారుగా చేయండి. డైనమిక్ ఫెయిత్ కలిగిన వారుగా మమ్మల్ని చేయండి. ప్రభా మీ కొరకు క్రియల ద్వారా సాక్ష్యాన్ని పంచుకునే వారంగా మమ్మల్ని ఉంచండి. ప్రభా మేము వెళుతుండగా ఆ క్రియలు పరిశుద్ధమైన క్రియలు మాకు ముందుగా వెళ్ళాలి, మమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి అని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా తండ్రి, విశ్వాసం గొప్పది, దాని క్రియలు లేకపోతే అది నిష్ఫలం. కనుకనైనా మేము నమ్ముకున్నాం, మీ కొరకు జీవించడానికి కృప దయచేయండి. మా ప్రభా మా ప్రవర్తన నాయన మీకు సువాసన ఉండకు సహాయం చేయండి. అయ్యా మా మనస్సాక్షి చంపుకోకుండా, అయ్యా మా తండ్రి మా మనస్సాక్షులు దేవుని యొక్క రక్తం ద్వారా ప్రోక్షించబడిన మనస్సాక్షిని కలిగిన వారంగా మీ కొరకు అయ్యా దైవికమైన క్రియలు కలిగిన వారంగా ఈ భయంకరమైన లోకంలో జీవించడం సాయం చేయండి. అయ్యా మీ కొరకు వెలిగించబడిన దీపం వలె ఉండడానికి సాయం చేయండి. మా ప్రభా ఈ కార్యక్రమం అంతలో కూడా మీ కృప దయను చూపించారు కనుక మీకు ఈ స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనందరూ కూడా తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్.